హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా వ్యాన్ అయితే రిపేర్కి వచ్చిందంటండి. వ్యాన్ గురించి చెప్పాలంటే నాకు వ్యాన్ గురించి తెలియదు కాబట్టి మా హస్బెండ్ చెప్తారు. వ్యాన్ గురించి డీటెయిల్గా చెప్తారన్నమాట. అంటే మొన్న రిపేర్ అయింది, దానికి ఏ మెటీరియల్ వాడారో, ఏది రిపేర్ వచ్చిందో చెప్తారు. ఈ వీడియో అయితే ఇంటి వరకు చూడండి. బ్లాక్ స్మోక్ వచ్చేస్తుంటే హెడ్ డోర్ తీసాం. హెడ్ డోర్ తీసి డీజిల్ పెట్టి క్లీన్ చేసి టైమింగ్ బెల్ట్ చెక్ చేస్తే టైమింగ్ బెల్ట్ పోయిందని చెప్పాడు మెకానిక్. మళ్ళీ టైమింగ్ బెల్ట్ ఒకటి వేసాము. మళ్ళీ ఇంజిన్ ఆయిల్ తీసుకొచ్చాము. ఇంజిన్ ఆయిల్ రేట్ వచ్చి 930 రూపాయలు పడింది. మెకానిక్ అనేది చేసి హౌసింగ్ ఆయిల్, గేర్ ఆయిల్ అవన్నీ చెక్ చేసి మార్చాము. ఇక టైమింగ్ బెల్ట్ ఈ టైప్ ఉంటుంది. 50 పడింది మాకు. ఇది జాయింట్ రాడ్డు, జాయింట్ ఉంది. జాయింట్ రాడ్ 550 రూపాయలు అంత తీసుకున్నారు. ఇదేం ఫిల్టర్ 154 రూపాయలు. ఇది రెండు వాల్వ్ లైన్ మేము వాడేది. ఏమో లీటర్ ప్లేట్లు సర్వీసింగ్ తీసుకెళ్ళాను. సర్వీసింగ్ చేయించి బాడీ ఆయిల్ పెట్టాను. ఆయిల్ అన్నీ సర్వీసింగ్ చేసి వీళ్ళని వెళ్ళాం. ఇంటి దగ్గరికి వచ్చి ఎదరేలా ఉంటుంది నేను ఆర్డర్ తీసుకున్నాను. ఇప్పుడు వెల్డింగ్ చేసి వాడి పేరు పెట్టించేసాను. ఆయిల్ పెట్టించేసాను. ఇలా ఉంటుంది బాడీ. అట్టలో గేజ్ అయి కొట్టించాము. ఇంకా ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసాం. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఈ ఫ్రంట్ ఉన్నాయి మొత్తం నేనే బిగించుకున్న తర్వాత ఈ టైప్ వచ్చింది. అన్నీ నేను బిగించేసుకున్నాను ఇంటి దగ్గర. ఆ రోజు ఖర్చు వచ్చి మొత్తం ఎంత అయిందంటే మనకి 5500 అయింది. ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, కట్టలు అవన్నీ మొత్తం పని మొత్తం పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకొని వచ్చేసరికి పొద్దున్న మార్నింగ్ 9 వెళ్తే ఈవినింగ్ 5 అయింది. అదండి ఈరోజు వ్యాన్ డీటెయిల్స్ అయితే తనకు తెలిసినంత వరకు చెప్పాడు. ఇక నుంచి వ్యాన్ వీడియోస్ ఏదైనా కావాలంటే కామెంట్స్లో మీకు ఏదైనా డౌట్స్ కానీ, ట్రావెల్స్ కానీ వ్యాన్ కావాలంటే కామెంట్స్ చేయండి. లాస్ట్లో విజిటింగ్ కార్డ్ కూడా పెడతాను. దానిపైన నా నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. తనకి తెలిసినంత వరకు చెప్పాడు. ఫస్ట్ వీడియో కదా, ఈ విజిటింగ్ కార్డ్కి కాల్ చేయండి. ఇంకా మన వ్యాన్ వీడియోస్ అనేది వస్తాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.